ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో ఢిల్లీ క్యాపిటల్స్ అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ జట్లకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆ జట్టు ఫారెన్ ఓపెనర్ అయిన జేక్ ఫ్రేజర్ మెక్గుర్గు ఈ సీజన్లో ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం 6 మ్యాచ్ల్లో 9 సగటుతో 55 పరుగులు చేయగా వ్యక్తిగత కారణాలతో మిగిలిన మ్యాచ్కి అయితే దూరమయ్యాడు. దాంతో అతనికి రీప్లేస్మెంట్గా ఢిల్లీ జట్టు మరొక ప్లేయర్ని తీసుకుంది. అతనే బంగ్లాదేశ్ బౌలర్ అయిన ముస్తఫిజుర్ రెహమాన్. సో లాస్ట్ సీజన్లో సిఎస్కే తరపున ఆడిన ముస్తఫిజుర్ రెహమాన్ 9 మ్యాచ్లోనే అద్భుతంగా బౌలింగ్ చేసి 14 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఫ్రేజర్ మెక్గుర్గు రీప్లేస్మెంట్గా ముస్తఫిజుర్ రెహమాన్ తీసుకుంటున్నట్లు అఫీషియల్గా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే అనౌన్స్ చేసింది. అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ జట్టుకు సంబంధించిన ఇంకొక అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ జట్టు కీలక ప్లేయర్ అయిన జోష్ బట్లర్ మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లో ఆడే అవకాశం లేదు. ఇదే విషయాన్ని గుజరాత్ టీమ్ మేనేజ్మెంట్కు చెప్పినట్లు సమాచారం. ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు జోష్ బట్లర్. దాదాపుగా 500+ రన్స్ అయితే చేయడం జరిగింది. గుజరాత్ జట్టు విజయాలలో కీలకమైన పాత్ర పోషించగా ఇంగ్లాండ్ టీం వెస్టిండీస్తో వైట్ బాల్ సిరీస్ ఆడే అవకాశం ఉండడంతో ఈ క్రమంలోనే అతను మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లు ఆడే అవకాశం లేదని సమాచారం. దీంతో ఇతనికి రీప్లేస్మెంట్ గుజరాత్ టైటాన్స్ జట్టు శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన కుశాల్ మెండిస్ని అయితే తీసుకుంది. కాగా కుశాల్ మెండిస్ ఇటీవల అద్భుతమైన ఫామ్లో అయితే కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో 8 మ్యాచ్లు ఆడిన అతను 36 సగటుతో 143 పరుగులు చేయగా అతని యొక్క స్ట్రైక్ రేట్ అనేది 170కి దగ్గరలో ఉంది. అయితే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం జోష్ బట్లర్ ప్లే ఆఫ్ మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం లేదని పేర్కొంటున్నాయి. మొత్తానికి అద్భుతమైన ఫామ్లో ఉన్న జోష్ బట్లర్ దూరం అవడం గుజరాత్ జట్టుకు భారీ షాక్గా ఉండబోతుంది. సో ఇతనికి రీప్లేస్మెంట్గా వచ్చిన కుశాల్ మెండిస్ ఏ మేరకు ప్రభావం చూపుతాడనేది ఆసక్తికరంగా మారింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.